ఇప్పుడు నాసిక్కి వెళ్తే మహారాష్ట్ర సైడ్ అక్కడ లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. లక్ష్మణ రేఖ అనేది మీకు రామాయణంలో లేదు. ఆయన ఏమి ఇట్లా గీత గీసి నువ్వు దాటొద్దు అని చెప్పాల. ఆయన మన తెలంగాణకు రాల. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే ఈ జాతిని ఏకత్రితం చేయడానికి ఒక జాతీయ పురుషుణ్ణి తయారు చేశారు. 50 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడి గుడి ఉంటుంది. ఎందుకు? అక్కడ రాముడికి గుడికి సంబంధం ఏంది? భద్రాచలంలో రాముడి గుడి ఎందుకు కట్టారు? ఇప్పుడు రామాయణంకి సంబంధించినవి కూడా కొన్ని డౌట్స్ అనేది ప్రతిసారి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, రేజ్ అవుతుంది. అది కూడా ఏంటంటే కొన్ని ప్లేసెస్ రిలేటెడ్. ఇప్పుడు నాసిక్కి వెళ్తే మహారాష్ట్ర సైడ్ అక్కడ లక్ష్మణ్ రేఖ అనేది ఉంటుంది. దాన్ని బ్రిడ్జ్ చేతును కట్టేశారు. భద్రాచలం సైడ్ వెళ్తేనేమో మళ్ళీ రాముల వాళ్ళు అక్కడ అంటారు. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వేణు గారు. లక్ష్మణ రేఖ అనేది మీకు రామాయణంలో లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఏమి ఇట్లా గీత గీసి నువ్వు దాటొద్దు అని చెప్పలా. సో ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి రామాయణాల్లో కథలు. నెంబర్ 1. నెంబర్ 2, అండ్ ఆయన మన తెలంగాణకు రాముడు నడిచినటువంటి దారి వేరు. కానీ ఇక్కడ భద్రాచలం దగ్గర మనకు పంచవటి అని చెప్తారు. సీతమ్మ ఇక్కడే స్నానం ఆడింది, ఇక్కడే ఇదిగో ఈ పచ్చరాళ్ళు, ఎర్రరాళ్ళు, పసుపు, కుంకుమ సేమ్ ఏదైతే ఉందో సార్ అక్కడ నాసిక్లో కూడా అదే. నేను మీకు అదే చెప్పబోతున్నాను. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే ఈ జాతిని ఏకత్రితం చేయడానికి అండ్ ఒక జాతీయ పురుషుణ్ణి తయారు చేశారు మన పెద్దలు. ఆ జాతీయ పురుషుడు శ్రీరామచంద్రుడు. ఎందుకు చేశారు? అటువంటి అద్భుతమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని తమవాడుగా చేసుకొని మీరు చెప్పండి. ఇప్పుడు ఒక 50 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న గ్రామంలో కూడా శ్రీరామచంద్రుడి గుడి ఉంటుంది. ఎందుకు చేశారు అది? ఆ గుడిని ఎందుకు కట్టారు? అక్కడ రాముడికి గుడికి సంబంధం ఏంది? భద్రాచలంలో రాముడి గుడి ఎందుకు కట్టారు? భద్రాచలం రాముడికి ఏం సంబంధం? అవునా కదా? ఇది ఈ దేశంలో ఈ కల్చర్, ఈ దేశంలో ఉండే ప్రతి వాడు రాముణ్ణి తమవాడుగా చేసుకునేటటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఉత్సుకత. రాముడు మావాడు, మా ఊర్లో ఉన్నాడు, మా ఊర్లో రామయ్య. సో కొన్ని చోట్ల కొన్ని కథలు ఏర్పడ్డాయి. అట్లనే నాసిక్లో కూడా లేని లక్ష్మణ్ రేఖని గీస్తారు. ఇవన్నీ రాముడి గురించి మీకు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలు. ఇందులో ఏది నిజము, ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఎట్లా? నిజం రాముడు. మీరు చరిత్ర తెలుసుకోదలుచుకుంటే ఆ అధ్యయనం వేరు. కానీ ఆరాధన విధానంలో వెళ్తే ఆ రాముడు వేరు. చరిత్ర తెలుసుకుంటే, చరిత్ర కావాలనుకుంటే మనం పరిశోధన చేద్దాం. లేదు రాముడి గుణగణాలని మనం అలవర్చుకోవాలా అంటే ఆయన ఆరాధిద్దాం. ఇప్పుడు ఇందాక అన్నారే మీరు, ఏది అక్కడ లక్ష్మణ్ రేఖ గీశారు అని. ఒక చరిత్రకారులుగా అది లేదు అని మాట్లాడదాం. కానీ ఈ దేశానికి నడక నేర్పినటువంటి ఒక మహానుభావుడి జీవితాన్ని గురించి తెలుసుకునేటప్పుడు నాకు ఆ లక్ష్మణ్ రేఖతో పని లేదు. అసలు నాకు రాముడితో పని. నా రాముడు నాకు కావలసినటువంటి గుణగణాలను ఇచ్చాడు. ఇది కదా కావాల్సింది మనకి. ఇప్పుడు మనం చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు ఆ యాంగిల్ నుంచి దాన్ని చూద్దాం, తప్పులేదు. ఇప్పుడు మీకు రాముడి దగ్గర నుంచి కావాల్సింది ఏంటి చెప్పండి నాకు?
మంచి క్వాలిటీస్ అడాప్ట్ చేసుకొని మన జీవితంలో ఇప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని మనం కూడా ముంగడికి వెళ్ళాలి. ఎనఫ్ ఒక చరిత్రకారుడికి అవన్నీ కావాలా, ఒక హిస్టోరియన్కి. ఒక హిస్టోరియన్తో మనం మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. సో రాముడి నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు అలానే ఇప్పుడు చిరంజీవులు కూడా కొంతమంది ఉన్నారు అని అంటారు. అసలు చిరంజీవులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు హనుమంతుడు కూడా తీసుకున్నట్టయితే చిరంజీవుడు కదా. సో రామాయణం తర్వాత అసలు హనుమంతుని రోల్ ఏమైంది? ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు హిమాలయస్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని. సో దీని గురించి మీ ఒక పర్సెప్షన్ చెప్పండి. మనిషికి అతి పెద్ద ఇదేమిటి చెప్పండి నాకు? ఒకటి నమ్మకం, కష్టం. ఓకే, ఏంటి అతి పెద్ద కష్టం? ఇంకా అంతకు మించిన కష్టం లేదు. అదేంటి చెప్పండి? మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ అదే ఇక్కడేమి క్విజ్ కాంటెక్స్ట్. అదే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, బిలీఫ్ సిస్టమ్, నమ్మకం, పెద్ద కష్టం చావు. ఓకే, మరణం. దాన్ని జయిస్తే వాళ్ళే కదా చిరంజీవులు. అవును, రైట్. అండ్ వీళ్ళు ఉన్నారా? మనకు శాస్త్రాలు చావుని జయించేదాని గురించి కూడా మనకు చెప్పాయి. నాకు తెలిసినటువంటి కొంతమంది మోర్ దెన్ 150 years వాళ్ళని నేను జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కలిసా. ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 1 month బ్యాక్ కలిసా. నేను 1 month బ్యాక్ మన సిటీలోనే. మోర్ దెన్ 150 years. అండ్ 300 సంవత్సరాలు బ్రతికినటువంటి త్రైలింగ స్వామి మన తెలుగువాడు. అందుకనే ఆయనకు త్రైలింగ స్వామి అని పేరు వచ్చింది. త్రిలింగ దేశం నుంచి వచ్చాడు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా బతుకున్నాడు ఆయన. 300 సంవత్సరాల రికార్డు ఉంది. అంటే లైఫ్ స్టైల్, ఫుడ్ ఇలాంటి వాటి వలన వీళ్ళు కాదు సార్. ఇవన్నీ సెకండరీ. ఓకే, మీకు తెలియని శక్తి ఒకటి లోపట ఉంది. దాన్ని మీరు, ఆ శక్తిని మీరు ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు ఏదో ఐన్స్టైన్ తన బ్రెయిన్లో ఏదో 10% మాత్రమే ఉపయోగించుకున్నాడు అని. సబ్ కాన్షియస్ మైండ్ 10% ఉపయోగించుకున్న వాడు ఐన్స్టైన్ అయితే 100% ఉపయోగించుకునేవాడు ఏమవుతాడు? చిరంజీవి. సో యోగ క్రియల్లో మీకు కొన్ని ఇవి ఉన్నాయి మీ లాంగివిటీని పెంచుకునేదానికి. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చదివారా మీరు? విన్నారా? పరమహంస యోగానంద, అది తెలుగులో కూడా వచ్చింది. ఒక యోగి ఆత్మకథ. మీరు ఒకసారి చదవండి. దాంట్లో ఆయన 3000 సంవత్సరాల యోగిని చూశానని చెప్పి ఆయన రాసుకున్నాడు. మహావతార్ బాబా ఆయన పేరు. ఇప్పటికీ క్రియాయోగులు చాలామంది ఆయన చూసాం మేము అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చా. సో లాంగివిటీని పెంచుకోవడం అనేది కూడా మన యోగ విధానాల్లో ఒకటి. సో అట్లా చిరంజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు విభీషణుడు, మన ఆంజనేయుడు, అశ్వత్థామ, మార్కండేయుడు, ఇట్లా మొత్తం 7గురిని చెప్తారు ఇది చిరంజీవులుగా. మనకు కనిపించనంత మాత్రాన లేవనుకోవడము, కనిపిస్తేనే ఉన్నాయనుకోవడం మాత్రం పొరపాటు. ఇప్పుడు మీకు ఎందుకు వచ్చి కనిపించాలి చెప్పండి నాకు? వాళ్ళ పని ఏదో చేసుకుంటూ మీకెందుకు వచ్చి కనిపించాలా ఆయన? పోనీ ఆయన కనిపించడానికి నువ్వేమన్నా ప్రయత్నం చేసావా? అట్లీస్ట్ గూగుల్ చేస్తారు. గూగుల్ చేస్తే దొరికే పని అంటే మీరు అన్న ప్రయత్నం అంటే కొంతమంది గూగుల్ చేయడం.
సో ఆ లెవెల్ ఆఫ్ ప్రయత్నం చేయరు, ఈజీ సక్సెస్. ఏదైనా అండి, ఏదైనా సార్ మనం ప్రయత్నం చేసి ఇది తప్పు అని చెప్తే, ఇప్పుడు అట్లా హనుమంతుడిని చూసినటువంటి వాళ్ళు కొందరు మేము చూసామని చెప్తున్నారు. వాళ్ళు చూసారో లేదో అనవసరం, మనకు కనిపించలేదు కాబట్టి లేడు. ఇది ఇప్పుడు మాకు నేను గుహల్లో వాటిలో తిరుగుతూ ఉంటాను. అక్కడ కొంతమంది మేము 7 అడుగుల మనుషుల్ని చూసామని చెప్పారు. ఆయన గోచె పెట్టుకొని ఉన్నాడు, శిఖ కట్టుకొని ఉన్నాడు. అసలు ఇట్లయితే చూడాల్సి వచ్చింది, 7 అడుగులు 8 అడుగులు ఉంటాడు ఆయన అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకు. ఇది అక్కడున్న సిద్ధులు, వాళ్ళకేం అవసరం నాకు వచ్చి మేము 8 అడుగుల మనిషిని చూసాం, 9 అడుగుల మనిషిని చూసామని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం సార్ ఒక్క విషయం అండి, ఉన్నాయా లేవా, పెద్దవాళ్ళు చెప్పారు ఉన్నాయని. ఏం ఉన్నాయనుకుంటే నీదేం పోయింది సార్, లేవు అనుకుంటే కూడా నీదేం బాల. ఉన్నాయనుకునే వాళ్ళని ఉన్నాయనుకోనివ్వండి, హాయిగా వాళ్ళు అది అబద్ధం అనుకుందాం, అబద్ధంలోనే ఆనందాన్ని పొందనియండి. నువ్వెవడు వాడి ఆనందాన్ని చేర్చడానికి? అవునా కాదా వేణు గారు? మీరు మనం లాజికల్గా ఆలోచిద్దాం. నిన్నెవరో ఒక ఇది చెప్తుండారు, అజ్ఞానాన్ని ఆనందంగా అనుభవించే వాళ్ళు ఉన్నారు, వాడికి పోయి జ్ఞానబోధ చేయాలనుకోవడం ఎందుకు? వాడు ఆనందంగా ఉన్నాడుగా, జ్ఞానం దేనికోసం నీకు? జ్ఞానాన్ని పొందడం అనేది ఆనందం ఏంది అనేది తెలుసుకోవడానికే కదా. వాడు అజ్ఞానంలోనే ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండివ్వండి, అప్పుడు నువ్వు మూర్ఖుడు అవుతావు వాడికి జ్ఞానాన్ని బోధించి. కాబట్టి కొన్ని విషయాలు, నేను అన్నీ అని చెప్పట్లేదు, కొన్ని నమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు నమ్మకాల్లానే మనం తీసుకుందాం. లేదు దీంట్లో నిజమెంత అనేది తెలుసుకోవాలా అనుకున్నప్పుడు దాన్ని లోతుగా పరిశీలించడానికి కావలసినటువంటి సమయాన్ని, కావలసినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాల. అవునా కదా? సో ఇప్పుడు 3000 మంది 3000 సంవత్సరాల నుంచి, 300 సంవత్సరాల నుంచి, 1500 సంవత్సరాల నుంచి, 150 సంవత్సరాల నుంచి, 150 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని నేను చూశాను అని చెప్తుంటే, అంతకు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు అని అనుకునేదానికి అవకాశం ఉందా లేదా? ఒక లాజికల్